హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు సుహాస్ క్యూజిన్. ఈరోజు నా డైలీ రొటీన్ ఏంటనేది మీకు షేర్ చేసుకుంటున్నానండి. ఏం లేదండి, పొయ్యి మీద పాలు పెట్టుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ డోర్ తీసానండి. మాది బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అండి ఇది. నెక్స్ట్ నేను అవి చేసుకుంటుండగా చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. టొమాటో అండ్ కొత్తిమీర చట్నీ అండి ఇది. ఏం లేదండి, రొటీన్ ప్రాసెస్సే. పోపు వేసుకున్న తర్వాత టొమాటో కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి. అవి మగ్గిన తర్వాత మనం చల్లారాక మిక్సీ చేసుకోవడమేనండి. ఇది నేను ఊతప్పంకి కాంబినేషన్గా చేస్తున్నానండి ఈ చట్నీ. ఇడ్లీ పిండితో ఊతప్పం అండి ఇది. సైమల్టేనియస్గా ఇవి చేస్తూ ఉండగా మిగిలిన వర్క్స్ కూడా చేస్తూ ఉంటానండి నేను. హౌస్ క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ టాస్క్లన్నీ ఒకే టైంలో చేసుకుంటాను సైమల్టేనియస్గా. పోపు వేగాక టొమాటో వేయడమేనండి. అందులోనే కొంచెం చింతపండు, నెక్స్ట్ కొంచెం పోపులు, టొమాటోతో పాటు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేయొచ్చండి, లేదంటే టొమాటోతో కూడా బాగానే ఉంటుంది చట్నీ. నెక్స్ట్ ఇందులో సాల్ట్ అండి, మగ్గడం కోసం సాల్ట్ వేయాలి. కాసేపు మూత పెట్టేయాలండి, మగ్గుతూ ఉంటుంది, దాని పని చేస్తుంది. మన పని మనం చేసుకుంటూ ఉంటాం ఈలోపు. నెక్స్ట్ ఈలోపు నేను బ్యాక్ సైడ్ బాల్కనీ మొత్తం అంతా క్లీన్ చేస్తానండి రోజు. ఇక్కడ మాకు తులసి మొక్క ఉంటుందండి గోడ పైన. పూజ చేసుకునే ముందు నేను మార్నింగే మీ ఇంటి ఫ్రంట్న ముగ్గు పెట్టుకున్నప్పుడే ఇక్కడ కూడా క్లీన్ చేసేస్తానండి. ఇదిగోండి, ఇవి మా మొక్కలు. ఇది తమలపాకు చెట్టు అండి. ఆ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇల్లు కూడా ఒకసారి మాప్ చేసుకుంటున్నానండి లైజాల్ వేసి. ఈరోజు థర్స్డే కాబట్టి థర్స్డే, సాటర్డే, మండే నేను మాప్ పెడతానండి వీక్లీ థ్రైస్. వాటర్లో లైజాల్ వేసి పెట్టేసుకోవడమేనండి. నెక్స్ట్ చట్నీ రెడీ అయిపోయింది కదండి. ఇది ఇడ్లీ పిండితో ఊతప్పం వేసానండి నేను. కొంచెం ఆనియన్స్, జీలకర్ర. ఇది మా అబ్బాయి కోసం అండి టిఫిన్. స్కూల్కి ఈరోజు స్కూల్ స్టార్టింగ్ కదండి ఈరోజు నుంచి. దాన్ని ఇలా 4 పీసెస్గా చేసేయాలండి. ఒక్కటే పెడితే అదేదో ఎక్కువగా ఫీల్ అవుతాడు, హెవీగా ఉన్నట్టు. అందుకే ఇలా పీసెస్లా చేసి ఇచ్చేస్తే తినేస్తాడండి. దాంతో టొమాటో చట్నీ కాంబినేషన్ అండి ఇప్పుడు నేను చేసి చూపించిన చట్నీ. తనకి స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ రెడీ చేసేసానండి. ఇంకా వెళ్ళడమే, టిఫిన్ తినేసి వెళ్తాడు తను. తనకి టిఫిన్ ఇచ్చేసి ఈ లోపు నేను నా బాత్ కంప్లీట్ చేసుకొని వస్తానండి. స్నానం చేసేసి వచ్చేస్తాను. టిఫిన్ తినాక అదిగోండి రెడీ అయిపోయాడు. ఈరోజు స్టార్టింగ్ డే కాబట్టి సివిల్ డ్రెస్లోనే వెళ్తున్నాడు. అదిగోండి స్కూలు పక్కనే అండి, మా హౌస్ పక్కనే స్కూల్. అడ్జసెంట్ అండి. జస్ట్ నేను పైనుండి చూస్తే చాలు తను అలా వెళ్ళిపోతాడు, నేను దిగనవసరం లేదు. లంచ్ టైంలో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం దిగుతానండి, లేదంటే అవసరం లేదు. స్కూల్ కొంచెం డెకరేట్ చేశారండి, రీఓపెనింగ్ డే కదా ఈరోజు. అదిగోండి మా బాబు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ నేను ఇంకా వచ్చేసి లోపలికి వచ్చేసి ఇంకా నా పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు గురువారం కదా, ఇంట్లో మ్యాంగోస్ ఉంటే అవే నైవేద్యం పెట్టాను. నెక్స్ట్ ధూపం ఒకటి, హారతి ఇచ్చేసుకున్నానండి దేవుడికి. మాది స్పెషల్గా రూమ్ ఏమి ఉండదండి, దేవుడిది ఒక కబోర్డ్ ఉంటుంది. అలానే ముందు ఒక కృష్ణుడిది ఉంటుందండి. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను, కృష్ణుడు ఉంటే మంచిదని. ఇక్కడ కూడా ఒక అగరబత్తి వెలిగించేస్తానండి. నెక్స్ట్ ఇది మా తులసమ్మ అండి. ఇక్కడ కూడా దీపం పెట్టేశాను మ్యాంగో పెట్టి.
క్లౌడీగా ఉంది ఈరోజు. అలానే ఇంటి ఫ్రంట్న గడప దగ్గర కూడా నేను చెంబుతో నీళ్లు పెడతానండి ఫ్లవర్స్. అదంతా అయిపోయాక వంట అయిపోయిందంటే అయిపోయిన తర్వాత నేను బట్టలు కూడా ఈ విధంగా నేను వాషింగ్ మిషన్ వేసేసానండి. ఈరోజు లంచ్కి అయితే ఇవి ప్రిపేర్ చేశానండి. పప్పు, నెక్స్ట్ తోటకూర ఫ్రై, నెక్స్ట్ పెరుగండి. భోజనం తినేసాం మా అబ్బాయి వచ్చేసాక మేమిద్దరమే. నెక్స్ట్ కొంచెం టైం దొరికితే అవి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నానండి. డిఎస్సి ఎగ్జామ్ కోసం మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా. ఇంక ఈవినింగ్ అలాగే ఇంకా రవీంద్ర టెక్స్టైల్స్కి వెళ్ళానండి. ఇక్కడ యూనిఫామ్స్ మనకి ఆల్ యూనిఫామ్స్ అవైలబుల్లో ఉంటాయన్నమాట. మా అబ్బాయి యూనిఫామ్ స్టిచ్చింగ్కి ఇచ్చాము, అవి అయిపోయాయి అంటే తీసుకుందామని వెళ్ళాను. ఇంతేనండి ఈరోజు డైలీ వ్లాగ్ అని ఇలాంటిదండి ఇది. బాయ్ ఫ్రెండ్స్.